అలానే విశ్వేశ్వరరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యవసర మీటింగ్ పెట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో పాటు క్యాబినెట్ అంతా కూడా సమావేశం అయ్యింది. అత్యవసర సమావేశాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు? ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధం కొనసాగిస్తుంది. దాదాపు 3 వారాలుగా ఆ యుద్ధం కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు ఆగిపోయేటువంటి అవకాశం ఉందా అని అంటే నరేంద్ర మోడీ గారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పట్లో యుద్ధం ఆగిపోయేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. అందుకే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ సమస్య రాకుండా ఎలా చేయాలి అనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి పంపించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సేమ్ కరోనా టైంలో ఏ విధంగా లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతోటి కోఆర్డినేట్ చేసుకొని విజయవంతంగా ప్రాణాలను కాపాడగలిగాము అని అనుకుంటున్నారో అదే తరహాలో ఇప్పుడు అసాధారణమైనటువంటి సంక్షోభం పొంచి ఉంది అనేటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల సీఎంలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని గైడ్లైన్స్ని ఆయా రాష్ట్రాలకు పాస్ చేయడానికి సిద్ధమైంది. సో ఈ మీటింగ్ చాలా సీరియస్గా జరుగుతుంది. అంతర్జాతీయ విషయాల నుంచి జాతీయ విషయాల దాకా మాట్లాడుకున్నారని కూడా తెలుస్తుంది. వాస్తవంగా ఈ అత్యవసర మీటింగ్ కంటే ముందు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సిడిఎస్ అలాగే త్రివిధ దళాల అధిపతులు వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగు ముగించుకొని అత్యవసర సమావేశానికి రాజ్నాథ్ సింగ్ గారు కూడా హాజరయ్యారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర మనం ఆలోచిస్తే భారతదేశంలో కూడా యుద్ధ ఛాయలు కమ్ముకుంటున్నాయా? రాబోయేటువంటి రోజుల్లో యుద్ధం జరిగే పశ్చిమ ఆసియా నుంచి భారతదేశానికి కూడా అది ఎఫెక్ట్ అవుతుందా అనేది మాత్రం చర్చ జరుగుతుంది. వాస్తవంగా సరిహద్దు దేశాల్లో లేదంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు అందులో పశ్చిమ ఆసియా అంటే మనకి ఏదో ఒక రకంగా కనెక్టివిటీ అయి ఉంటుంది. ఆ కారణం చేత రివ్యూ చేసి ఉంటారు. అయితే అత్యవసర మీటింగ్ ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ఫెడరల్ సిస్టంలో డెఫినెట్గా రాష్ట్రాలతోటి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉండొచ్చు, లేదా బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు. బట్ అన్నింటినీ కలుపుకొని వెళ్ళాలి. దేశాన్ని ఒక యూనిట్గా భావించి నరేంద్ర మోడీ గారు ఇప్పుడున్నటువంటి సంక్షోభాన్ని ఫేస్ చేయాలి. వాస్తవంగా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల కంటే కూడా ఆర్థికంగా బలంగా ఉన్నాము అనేటువంటి రోజులు ఇవి భారతదేశానికి. అలాంటిది వృద్ధి రేటు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ అలాగే పెట్రోల్ కొరత కారణంగా అనేది కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకే వీటన్నిటిని అధిగమించడానికి అలాగే విదేశాల నుంచి ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ రావాలి, గ్యాస్ ఎంత రావాలి, ఎంత వస్తుంది, ఇప్పుడు ఎన్ని నిల్వలు ఉన్నాయి, ఈ నిల్వ ఎన్ని రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంది, దీన్ని ఉన్నదాన్ని సక్రమంగా ఏ విధంగా పంపిణీ చేయాలి, దీని మీద సీరియస్ చర్చ జరుగుతుంది ఢిల్లీలో. ఇలాంటి పరిస్థితుల నడుమ రాష్ట్రాలు కోఆపరేట్ చేయాలి. దేశానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు కోఆపరేట్ చేయాలి. అప్పుడే ఈ సంక్షోభం నుంచి బయటపడగలం. అందుకే నరేంద్ర మోడీ గారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడుతూ సమిష్టిగా ఈ సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలి అనేటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది. కరోనా సమయంలో లాక్డౌన్ సందర్భంగా ఏర్పడ్డ సంక్షోభం లాంటిదే మనం ఫేస్ చేయబోతున్నాము అని చెప్పారు. ఈ వ్యాఖ్యని భారతదేశంలో లాక్డౌన్ రాబోతుంది, లాక్డౌన్ ప్రకటించబోతున్నారు అనేటువంటి అభిప్రాయంతో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి ఇలాంటి దాన్ని మీరు నమ్మద్దు అని కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అయితే ఒకటి మాత్రం ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతం ఏంటంటే లాక్డౌన్ అఫీషియల్గా కాకపోయినప్పటికీ లాక్డౌన్ సందర్భంగా ఎలాంటి పరిస్థితుల్ని ఆ రోజున ఫేస్ చేశామో అలాంటి వాటిని ఫేస్ చేయాలి, అలాంటి వాటిని అనుసరించాలి అనేది మాత్రం ఒక సూచాయిగా సంకేతాలు ఇస్తున్నారు. అంటే ఎలా? ప్రధానంగా మెట్రోపాలిటన్ సిటీస్లో గ్యాస్ కొరత కానీ లేదా డీజిల్ పెట్రోల్ కొరత కానీ ఉంటుంది. దాంతోపాటు జన సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, నీటి కొరత ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే లాక్డౌన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని ఇచ్చారు.
ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కారణంగా సిటీలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, సొంత గ్రామాలకి చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు పట్టణీకరణ పెరిగింది. ఈ క్రమంలో పట్టణాల్లో వాటర్ స్కేర్సిటీ ఉంది, అలాగే గ్యాస్ స్కేర్సిటీ ఉంది, ఇప్పుడు పెట్రోల్కి సంబంధించిన స్కేర్సిటీ కూడా ఉంది. ఉదాహరణకు మనం హైదరాబాద్లో తీసుకుంటే కనుక స్టాక్ ఉన్నప్పటికీ కూడా, పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ బంకులు కొన్ని ఏం చేశాయి, నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి. దీంతో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ నెలకొంది. ఇలాంటిదే భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని సిటీస్లో ఉంది. మీకు అదే 2 టైర్ సిటీస్లో లేదు, 2 టైర్ పట్టణాల్లో లేదు, ఒక్క మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది. కారణం ఏంటి? ఇక్కడ స్కేర్సిటీ ఎక్కువ ఉంది, ఎక్కువ కన్జంప్షన్ ఉంది. ఈ కన్జంప్షను రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో, విదేశాల నుంచి పెట్రోల్ డీజిల్ లేకపోతే మన పరిస్థితి ఏంటి అని ముందుగానే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు అవసరం లేకపోయినప్పటికీ. అలాగే పెట్రోల్ ఉన్నటువంటి వాహనాలతో పాటు క్యానుల్లో పెట్రోల్ తీసుకెళ్ళిపోతున్నారు, మనం చూస్తున్నాం విజువల్స్ని. సో ఇదంతా కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్. ప్యానిక్ సిచ్యువేషన్లో కొన్ని కిలోమీటర్ల లెక్కన క్యూల్లో నుంచొని పెట్రోల్ బంకుల దగ్గర వేచి ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదు భారతదేశంలో. కానీ కొంతమంది నో స్టాక్ బోర్డులు పెట్టిన కారణంగా పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం ఎందుకు పెట్టిందనంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటి పరిస్థితి రాకుండా భారతదేశంలో 140 కోట్ల మందికి పైగా జనం ఉన్నారు. ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ వస్తుందంటే కనుక అదుపు తప్పితే పరిస్థితి, దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఎవరివల్ల కాదు. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా నరేంద్ర మోడీ గారు అత్యవసర సమావేశాన్ని, ఎమర్జెన్సీ మీటింగ్ని పెట్టుకున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎంత స్టాక్ ఉంది రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రానికి ఎంత పంపించాలి, ఏ రోజు ఎంత పంపించాలి, సాధారణ రోజుల కంటే కూడా ఇవాళ క్లోజ్ మానిటరింగ్ చేయాలి. సాధారణ రోజుల్లో సప్లై ఎక్కువ ఉంటుంది, ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం పెట్రోల్ డీజిల్ గ్యాస్ని. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హార్ముజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. ఆ కారణం చేత స్కేర్సిటీ, ఇప్పుడు కొరత ఏర్పడింది, ఎంతో కొంత కొరత ఏర్పడింది. కానీ ఇప్పుడు సంక్షోభం అయితే లేదు. ఒకవేళ ఇది ఇంకొక నెల, 2 నెలలో, 3 నెలలో కనుక యుద్ధం జరిగితే అప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది సంక్షోభాన్ని. అందుకే ముందు జాగ్రత్త చర్యగా సమాన పంపిణీ ఎలా చేయాలి అనేది ఒకటి. 2, కరోనా టైంలో ఏ విధంగా అయితే లాక్డౌన్ ప్రకటించేసి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఐటీ సెక్టార్ని పంపించేశారో, ఐటీ సెక్టార్లో ఉండేటువంటి ఉద్యోగులు ఆ తరహాలో పంపించేసేయాలి వాళ్ళ విలేజ్లకి. దాంతో మెట్రోపాలిటన్ సిటీస్లో ఏర్పడినటువంటి సంక్షోభం ఏదైతే ఇంధన సంక్షోభం, గ్యాస్ సంక్షోభం, పెట్రోల్ డీజిల్ సంక్షోభం, వీటన్నిటిని తగ్గించవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. సో ఎమర్జెన్సీ మీటింగ్ తర్వాత లాక్డౌన్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ లాక్డౌన్ సందర్భంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇన్సిస్ట్ చేసింది ఐటీ సెక్టార్ని, అలాగే కంపెనీలను కూడా ఇన్సిస్ట్ చేసింది. అదే తరహాలో ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్కి, అలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన ఆర్డర్స్ ఢిల్లీ ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తే కనుక సమస్య పరిష్కారం అవుతుందంటే చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, ఇలాంటి ప్లేసుల్లో, చెన్నైలో కానీ ఎక్కువ ఐటీ సెక్టార్ ఉద్యోగులే ఉన్నారు. ఎందుకంటే మనకి ఐటీ సెక్టార్ జీడిపిలో ఎక్కువ భాగం ఉంది, అలాగే ఉద్యోగులు కూడా అంతే ఉన్నారు. వాళ్ళు ఆయా ప్రదేశాలకి స్కాటర్ అయిపోతే ఒక్కచోట సంక్షోభం అనేది కనిపించదు. ఇవాళ మనకి పెట్రోల్ బంకులో తీసుకుంటే క్యూలు కనపడుతుంది. అలాంటి పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక్కటే మార్గము అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎమర్జెన్సీ మీటింగ్లో కూడా ఈ అంశం మీద చర్చించుకున్నారని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి క్రమంలో, సో సంక్షోభాన్ని అధిగమించాలంటే సీఎంలు కోఆపరేట్ చేయడంతో పాటు ఐటీ సెక్టర్కి సంబంధించిన ఎంప్లాయీస్ని లేదా ఇతర ప్రభుత్వ ఆర్గనైజేషన్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇంప్లిమెంట్ చేయాలా, వీళ్ళంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇచ్చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.